200x వరకు ఉంది ఇక్కడ లివరేజ్ మీరు చెక్ చేసుకున్నారు అంటే. ఫ్యూచర్ మటుకు డిజిటల్ కరెన్సీనే ఉంటుంది. మీరు వీటిలో ఏ మార్కెట్ బెస్ట్ అని మమ్మల్ని అడిగారంటే ఆ ప్రీమియం డికే అంతా వాళ్ళకి ప్రాఫిట్గా పోతుంది. ఓకే, మనం మోస్ట్ ఆఫ్ ది చూసామంటే మంచి గ్యామ్లింగ్ జరగచ్చు అక్కడ, మంచి నో హాలిడేస్ ఏమి ఉండవు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫినిట్ ట్రేడర్స్. ఈ వీడియోలో మనం ఇండియన్ మార్కెట్, ఫారెక్స్ మార్కెట్, అలానే క్రిప్టో మార్కెట్స్ గురించి తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన వాళ్ళకి అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది ఇండియన్ మార్కెట్స్ ఎలా వర్క్ అవుతాయి, ఎంత ప్రాఫిట్స్ తీయచ్చు, ఎలా వర్క్ అవుతాయి, గ్యాప్ డౌన్స్ అన్నీ తెలిసి ఉంటాయి. ఫారెక్స్ మార్కెట్ గురించి తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టెడ్గా, ఎగ్జైటింగ్గా ఉంటారు అందరూ. తెలుసుకుందాం ఫారెక్స్ మార్కెట్స్ గురించి, అలానే ఏ మార్కెట్స్ బెస్ట్, ఏ మార్కెట్స్లో ఏ అడ్వాంటేజెస్ ఉంటాయి, ఏ డిసడ్వాంటేజెస్ ఉంటాయి, ఛార్జెస్ ఎలా ఉంటాయి, అన్నీ చెక్ చేసుకుని అన్నీ ఇంట్రెస్టెడ్గా తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, నాలెడ్జ్ని గ్రాప్ చేసుకుందాం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మాకు తెలపండి. ఓకే, వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ పైన ఇండియన్ మార్కెట్ అండ్ ఫారెక్స్ మార్కెట్కి సంబంధించి 2 డిఫరెంట్ టేబుల్స్ డ్రా చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఇండియన్ మార్కెట్స్ అంటే మీకు తెలిసిందే ఎన్ఎస్సి, పిఎస్సి మార్కెట్స్ ఉంటాయి, వాటిలో ట్రేడ్ చేస్తాం. ఫారెక్స్ మార్కెట్ అంటే ఏంటంటే ఫారెన్ ఎక్స్చేంజ్. ఓకే, ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్. అలానే క్రిప్టో మార్కెట్స్. ఫారెక్స్లో ఈ కరెన్సీస్ని కంపేర్ చేసుకుంటూ మనం ట్రేడ్ చేస్తూ ఉంటాం. అదే క్రిప్టోలో చూసుకున్నారంటే కాయిన్స్, బిట్ కాయిన్, డాజ్ కాయిన్, ఇథీరియం, ఇలా చాలా కాయిన్స్ మీకు తెలిసే ఉంటాయి. ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది హ్యామ్స్టర్ కాయిన్, పై కాయిన్స్, ఇవన్నీ చిన్న చిన్న కాయిన్స్. ఈ హ్యామ్స్టర్ కాయిన్, పై కాయిన్ ఇప్పుడే వస్తున్నాయి. వాళ్ళు లిస్ట్ అయిపోయి ఉన్నాయి ప్రస్తుతానికైతే. ప్రజెంట్ మీకు వాల్యూ అంతగా కనిపించదు. ఇలాంటి కాయిన్స్ అన్నిటిని మనం క్రిప్టోలో చేస్తుంటాం. ఫారెక్స్లో మనం కరెన్సీస్తో రిలేటెడ్గా చేస్తూ ఉంటాం. యూఎస్డీతో, యూరోతో, ఇలా వీటితో చేస్తూ, అలానే ఫారెన్ స్టాక్స్తో చేస్తూ ఉంటాం. ఫారెక్స్లో ఇండియన్ మార్కెట్స్ గురించి మీకు తెలిసిందే, మనం ఇండియన్ స్టాక్స్ని యూజ్ చేసుకొని చేస్తూ ఉంటాం. ఓకే, వీటిల్లో మనకి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని మీకు మంచిగా ఇది డౌట్లు ఉంటాయి. ఇప్పుడు మీరు చూసుకున్నారంటే ఫస్ట్ పాయింట్ చూడండి, మన ఇండియన్ మార్కెట్లో గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్ ఉంటాయి. అదే ఫారెక్స్లో చూసుకున్నారంటే ఉండవు. ఇది మనకి ఇండియన్ మార్కెట్స్లో ఉండే ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు, అలానే ఫారెక్స్లో మనకి ఉండే అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. మన ఫస్ట్ పాయింట్ ఈ గ్యాప్ అప్స్ అండ్ గ్యాప్ డౌన్స్ గురించి. దీని గురించి చార్ట్స్లో ఓపెన్ చేసి చూపిస్తా చూడండి, నీట్గా మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూసుకోండి, ఒక చార్ట్ వచ్చేసి నిఫ్టీ 50, అలానే ఇంకో చార్ట్ వచ్చేసి గోల్డ్, XAUSD. ఇప్పుడు చూసుకోవచ్చు 2 చార్ట్లు ఏ ట్రెండ్లో ఉన్నాయో మీరే చెప్పేయచ్చు. ఇక్కడ 2 వచ్చేసి అప్ ట్రెండ్లోనే ఉన్నాయి, 2 అప్ ట్రెండ్లోనే ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు ఒక డిఫరెన్స్ బాగా కనిపెడతా ఉండొచ్చు. ఇక్కడ చూసుకుంటే గ్యాప్ అప్లు, గ్యాప్ డౌన్లో ఉన్నాయి. కానీ ఇక్కడ ఫారెక్స్లో చూసుకున్నారంటే ఇటువంటి గ్యాప్ అప్లు, ఇటువంటి గ్యాప్ డౌన్లు ఏమీ ఉండవు. మీరు పొజిషన్ని తీసుకున్నప్పుడు ఈ గ్యాప్ అప్లు రావడం వల్ల మీ పొజిషన్ అనేది సరిగ్గా ఉండదు అనమాట, కొంచెం డిఫరెంట్గా అవుతూ వస్తుంది. అందుకనేసి మనకి గ్యాప్ అప్స్, ఈ గ్యాప్ డౌన్స్ అనేది పెద్ద డ్రాబ్యాక్ మన ఇండియన్ మార్కెట్స్లో. ఈ గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్ ఉండడం కోసం అనేసి మన వాళ్ళు కానీ, మన ఇండియన్ మార్కెట్ టైమింగ్స్ కానీ పెంచాలని ట్రై చేస్తున్నారు. కానీ ఇప్పటికి ఇంకా అది కుదరదు, ఎందుకంటే లిక్విడిటీ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి. మన మార్కెట్స్ అనేవి తక్కువ టైం ఉంటాయి, 9 to 3:30 ఉంటుంది. ఫారెక్స్లో ఒకేసారి టైమింగ్ కానీ ఇక్కడే చెప్తానండి. ఫారెక్స్లో మీకు 24 hours ఉంటుంది, మండే టు ఫ్రైడే 24 hours ఉంటుంది. ఓకే, సాటర్డే, సండే 2 days హాలిడేస్ ఇస్తారు, ఎందుకంటే మనకు కొంచెం రిలాక్సేషన్ అండ్ ఫ్రీగా ఉండాలిగా మైండ్. లేదంటే ఓవర్ ట్రేడింగ్, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక పిక్చర్లు అయిపోతున్నట్టండి అట్లా. ఈ గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్ వల్ల మీ పొజిషన్ అనేది ఖరాబ్ అయిపోతుంది. ఎలాగంటే అలా అయిపోయడానికి ఛాన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నారంటే చూడండి, మంచి అప్ ట్రెండ్ మీకు క్యాండిల్ ఫామ్ అవుతూ వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఈ గ్యాప్ అప్స్ అనేటివి ఎందుకు ఫామ్ అవుతా ఉంటే, ఇప్పుడు చూసుకున్నారు, ఇక్కడ మీరు ఒక ట్రేడ్ తీసుకున్నారు, మీరు ఒక పాయింట్ దగ్గర స్టాప్ లాస్ పెట్టాలని అనుకున్నారు. కానీ మీకు ఏమైపోయిందంటే ఆల్రెడీ గ్యాప్ అప్ అయిపోయింది. అప్పుడు మీకు ఎంత మెజారిటీ లాస్ వస్తుంది, అలానే మీకు ప్రాఫిట్ వచ్చిన మెజారిటీగానే వస్తుంది. ఓకే, ఇటువంటివన్నీ మనకి ఫారెక్స్లో దొరకవు అనమాట. ఓకే, క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఉంటే మనం మార్కెట్ని అండర్స్టాండ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇక్కడ గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్ వల్ల మీరు అంత బాగా అండర్స్టాండ్ చేసుకోలేరు. ఓకే, ఓవర్ నైట్ మనకి మార్కెట్ అనేది 9:15 to 3:30 ఉంటుంది. అదే మీరు మన మార్కెట్ అనేది గ్లోబల్ మార్కెట్స్, ఏ మార్కెట్ అయినా కానీ యూఎస్ మార్కెట్, మేజర్ మార్కెట్ యూఎస్ మార్కెట్, ఆ యూఎస్ మార్కెట్ ఎలా వర్క్ అయింది అనే దాన్ని బట్టేసి మన మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ సెషన్లో ఎలా ఓపెన్ అవుతుందో చెప్పచ్చు. యూఎస్ మార్కెట్ చూసుకున్నారు అంటే మన నైట్ 7 నుండి మార్నింగ్ 2 వరకు ఉంటుంది. నైట్ 7 నుండి 2 వరకు ఉంటుంది. ఆ మార్కెట్ ఎలా బిహేవ్ అయింది దాన్ని బట్టి కానీ మన మార్కెట్ గ్యాప్ అప్ అవ్వడం, గ్యాప్ డౌన్ అవ్వడం, న్యూస్లు రావడం వల్ల ఇలా గ్యాప్ అప్లు, గ్యాప్ డౌన్లు రావడం జరుగుతుంది మన మార్కెట్లో. అదే ఫారెక్స్లో అయితే గ్యాప్ అప్లు, గ్యాప్ డౌన్లు ఎటువంటివి ఉండవు. గ్యాప్ అప్లు, గ్యాప్ డౌన్లు గురించి ఫస్ట్ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నా. ఫారెక్స్లో ఎటువంటి గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్ ఉండవు. మన మార్కెట్లో కానీ వీటిని తగ్గించడం కోసం ఎక్కువ టైం మార్కెట్ ఓపెన్లో పెట్టాలి అని ట్రై చేస్తున్నారు. కానీ లిక్విడిటీ తక్కువగా ఉంది కాబట్టి అది ఇప్పుడే పాసిబుల్ అవ్వదు.
ఫ్యూచర్లో పెట్టే ఛాన్స్ హైగా ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ హై లెవరేజ్ గురించి మాట్లాడుకుందాం. ఇండియన్ మార్కెట్స్లో వచ్చేసి మనకి నో లెవరేజ్ అసలు. అదే ఇంట్రాడేలో తీసుకున్నారంటే 5x ఇస్తారు లెవరేజ్. ఓకే, మరి ఎక్కడ లెవరేజ్ అనేది దొరకదు ఇండియన్ మార్కెట్స్లో. అదే ఫారెక్స్లో చూసుకున్నారు అంటే మీకు హై లెవరేజ్ ఉంటుంది. ఈ లెవరేజ్ అంటే ఏంటి అని తెలియకుంటే చూద్దాం. చూడండి, లెవరేజ్ గురించి నీట్గా అండర్స్టాండ్ చేసుకుందాం. ఇప్పుడు మీ దగ్గర 1000 రూపీసే ఉంది మీ క్యాపిటల్ ఏమో 1000 రూపీసే ఉంది. పర్ షేర్ వచ్చేసి 500 ఉంది. అప్పుడు మీరు 2 షేర్స్ మాత్రమే బై చేయగలుగుతారు. ఓకేనా? అదే మీరు ఈ లెవరేజ్ని యూజ్ చేసుకొని మోర్ షేర్స్ని బై చేయగలుగుతారు అనమాట. అంటే మీకు అకార్డింగ్ టు బ్రోకర్ అనేది ఈ లెవరేజ్ దొరుకుతుంది అనమాట. ఫారెక్స్లో మీకు అన్లిమిటెడ్ కొన్ని షేర్స్కి కొన్ని స్టాక్స్కి అన్లిమిటెడ్ ఇస్తారనమాట. వాటికి అన్లిమిటెడ్ ఉంటుంది. కొన్ని బ్రోకరేజ్ యాప్స్లో అన్లిమిటెడ్ లెవరేజ్ ఇస్తారు. కొన్నిట్లో 500 లెవరేజ్, 1:500, 500x, 2000 అలా ఇస్తారనమాట. ఈ హై లెవరేజ్ని ఎలా యూజ్ చేసుకుంటాం చూడండి. ఇప్పుడు ఈ లెవరేజ్ అనేది మీకు 10x ఇచ్చారు అనుకుందాం. బ్రోకరేజ్ అన్లిమిటెడ్ ఉంటాయి కొన్ని బ్రోకర్ యాప్స్లో తక్కువగా ఉంటుంది. మీలో ఎవరైనా ఇంకా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, ఫారెక్స్ మార్కెట్స్లో ట్రేడ్ చేసుకోవాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం. మంచి యాప్స్వి డెల్టా ఎక్స్చేంజ్, ఇలాంటి ఎక్స్నెస్, ఇలాంటి మంచి యాప్స్ ఇస్తాం అనమాట. వీటిలో బాగుంటుంది లెవరేజ్ అనేది. ఓకే, ఎక్స్నెస్లో మంచి లెవరేజ్ దొరుకుతుంది. అలాంటి ఛార్జెస్ కానీ రీజనబుల్గా ఉంటాయి ఎక్స్నెస్లో. చూసుకోండి, మీరు అకౌంట్ ఎవరైనా ఓపెన్ చేసుకోవాలంటే మా లింక్ ద్వారా ఓపెన్ చేసుకోండి. మా లింక్ ద్వారా ఓపెన్ చేసుకునే దానికి మేము సపరేట్గా స్ట్రాటజీ వీడియోస్ కానీ ఇస్తాం. మా లింక్ ద్వారా ఓపెన్ చేసుకొని ఒక గూగుల్ ఫామ్ ఉంది, ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేశారు అంటే మా లింక్ ద్వారా ఓపెన్ చేసుకుందామని మేము స్ట్రాటజీస్ ఉన్నాయి, ఆ స్ట్రాటజీస్ ఫ్రీగా ఇస్తాం. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో ఛానల్ ప్రీమియంలో కానీ జాయిన్ అవ్వచ్చు మా లింక్ ద్వారా ఓపెన్ చేసుకున్నారు అంటే. ఓకే, అది పక్కన పెట్టేయండి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ లెవరేజ్ అనేది ఎలా యూస్ అవుతుందో చూద్దాం. చూడండి, ఇప్పుడు మీరు వచ్చేసి 1000 రూపీస్ ఉంది మీ దగ్గర, క్యాపిటల్ 500 షేర్ ఉంది, మీరు 2 కొనగలుగుతారు. ఓకే, 2 షేర్స్ కొనగలుగుతారు. అదే ఈ లెవరేజ్ యూజ్ చేసుకున్నారంటే మీకు అకార్డింగ్ టు బ్రోకరేజ్ అనేది ఉంటుంది. ఈ లెవరేజ్ అది చెప్పాను మీకు 10x లెవరేజ్ ఇచ్చారనుకుందాం. బ్రోకరేజ్ మీ దగ్గర 1000 రూపీస్ ఉంది, 10x లెవరేజ్ ఇచ్చారనుకుందాం. అంటే అప్పుడు మీకు ఎంత వస్తుందంటే మీ క్యాపిటల్ అనేది 10,000 అవుతుంది. 10,000 అవుతుంది. ఓకే, అంటే మీకు బ్రోకర్ అనేది అప్పుగా ఇస్తున్నాడు అని అనుకోవచ్చు అనమాట. ఓకే, అప్పుగా ఇస్తున్నాడు అని అనుకోవచ్చు. 10,000 అవుతుంది. 10,000 అవుతుంది. అప్పుడు మీరు ఎన్ని షేర్స్ కొనొచ్చు? 20 షేర్స్ కొనొచ్చు అనమాట. పర్ఫెక్ట్గా ఉంది ట్రేడ్, పర్ఫెక్ట్ ట్రేడ్. మీకు పక్కా మీ పొజిషన్ని హిట్ అవుతుంది, మీ టార్గెట్స్ని హిట్ అవుతుంది, మీ స్టాప్ లాస్ తక్కువ ఉంది. కానీ మీ క్యాపిటల్ వచ్చేసి 1000 రూపీసే ఉంది అనుకుందాం. మీ దగ్గర క్యాపిటల్ 1000 రూపీసే ఉంది, కానీ మీకు తెలుసు ఈ ట్రేడ్ కన్ఫామ్గా నాకు ప్రాఫిట్ ఇస్తుందని తెలుసు. కానీ మీరు ఇండియన్ మార్కెట్స్లో ఆ 1000 రూపీస్తో 2 షేర్లే కొనగలుగుతారు. మీ టార్గెట్ 10 పాయింట్స్ ఉంది అనుకున్నాం. అప్పుడు నీకు ఎంత లాభం వస్తుంది? 2 షేర్స్ కొంటావు, 10 పాయింట్స్ పెరుగుద్ది, 20 రూపీస్ ప్రాఫిట్ అవుతుంది అంతే. ఓకే, అదే నువ్వు ఈ లెవరేజ్ని యూజ్ చేసుకునేసి స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకునేసి ట్రేడ్లోకి ఎంటర్ అయ్యావు అంటే నీ 1000 రూపీస్కి 10x లెవరేజ్ ఇచ్చాడు అంటే నీ క్యాపిటల్ 10x అవుతుంది అనమాట. ఓకే, నీ క్యాపిటల్ వచ్చేసి 10x అంటే 10,000 అవుతుంది. 1000కి 10,000 అవుతుంది. 10,000 అయిన క్యాపిటల్తో నువ్వు ఎన్ని షేర్స్ కొనొచ్చు? 20 షేర్స్ కొనుక్కోవచ్చు. అప్పుడు నీకు 10 పాయింట్స్ మార్కెట్ పెరిగింది అంటే, ఓకే 20 షేర్స్ కానీ 10 పాయింట్ మార్కెట్ పెరిగింది అంటే నీకు ఒక 200 ప్రాఫిట్ వస్తుంది అక్కడ. ఓకే, ఇలా మీరు ప్రాఫిట్స్ని బాగా తెచ్చుకోవచ్చు అనమాట. మీరు పర్ఫెక్ట్ ట్రేడ్ తీసుకున్నారంటే లెవరేజ్ యూస్ చేసుకొని మంచి ప్రాఫిట్స్ తెచ్చుకోవచ్చు. ఓకే, ఇలా మీకు లెవరేజ్ ఇస్తారు. బ్రోకరేజ్ మీకు లెవరేజ్ ఇచ్చినందుకు దానికి బ్రోకరేజ్ ఛార్జెస్ తీసుకుంటారు అనమాట. అకార్డింగ్ టు బ్రోకరేజ్ యాప్ పడుతుంది. ఇలాగ లెవరేజ్ని 10x, 100x, 50x ఎంతైనా తీసుకోవచ్చు. ఇలా లెవరేజ్ ఉంది కదా అని చెప్పేసి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోకుండా ఎంతంటే అంత తీసుకోవద్దండి. మీకు ఒక్కసారి మీ ట్రేడ్ రివర్స్ అయిందంటే మీ అకౌంట్ బ్లో అయిపోతుంది, చాలా రిస్క్లో పడాల్సి వస్తుంది. ఓకేనా? మ్యాక్స్ లెవరేజ్ వచ్చేసి 50 to 100 మటుకే పెట్టుకోండి, 50 to 100x మటుకే పెట్టుకోండి, దానికి మించి పెట్టుకోవద్దు. ఇది ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తారు చూడండి, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా. ఓకే, ఇందులో మీరు ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఓపెన్ చేసుకోండి. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఫుల్ సెక్యూర్ ఉంటుంది. ఇది మన ఇండియన్ గవర్నమెంట్దే. ఓకే, హ్యాకింగ్ ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా చేసుకోవచ్చు ట్రేడ్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు లెవరేజ్ ఇక్కడ 200x వరకు ఉంది. ఇక్కడ లెవరేజ్ మీరు చెక్ చేసుకున్నారు అంటే బీటీసీ యూఎస్డీలో 200x లెవరేజ్ ఇక్కడ ఇస్తున్నారు అనమాట. కానీ మనం ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ 25x లెవరేజ్ పెడుతున్నా. 25x లెవరేజ్ పెట్టాను. వన్ కాంట్రాక్ట్ అంటే ఎంత బీటీసీ వస్తుందంటే 0.001 బీటీసీ వస్తుంది. మార్జిన్గా నేను ఎంత పే చేయాలో చూడండి. ఆ 0.01 బీటీసీకి $2.3 పే చేయాలి. అదే మీరు ఇప్పుడు లెవరేజ్ పెంచాలనుకోండి, చూడండి 100x లెవరేజ్ పే చేయాలి. అప్పుడు చూడండి నేను ఎంత డాలర్స్ పే చేయాలో. ఇందాక $2.3 ఉంది, ఇప్పుడు $0.60 ఎంత తగ్గిందో చూడండి నాకు కావాల్సింది. ఓకే, అంటే ఇక్కడ నీకు లెవరేజ్ ఎక్కువ ఇస్తారు కాబట్టి నువ్వు తక్కువ క్యాపిటల్తో ట్రేడ్ చేయొచ్చు. అదొక మంచి అడ్వాంటేజ్ ఈ లెవరేజ్ ద్వారా. ఇది లెవరేజ్ గురించి మీకు అర్థమైందనుకున్నా క్లియర్గా.
ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోకుండా ఎంత అంటే అంత 100x 50x 20x పెట్టేసామంటే అకౌంట్ బ్లో అయిపోద్ది, ట్రేడ్ రివర్స్ అయిందంటే. అలానే థర్డ్ పాయింట్ వచ్చేసి వాల్యూ అండ్ లిక్విడిటీ. మన దాంట్లో మన మార్కెట్లో ఎంత వాల్యూమ్ జరుగుద్దో దానికి ఎన్ని రెట్లు ఎక్కువ జరుగుద్ది అంటే అన్ని రెట్లు ఎక్కువ జరుగుద్ది ఫారెక్స్లో వాల్యూమ్ అనేది. ఇప్పుడు న్యూయార్క్ మార్కెట్ మనకి వరల్డ్లో కల్లా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మార్కెట్ న్యూయార్క్ మార్కెట్, దానికంటే ఎక్కువగానే వాల్యూమ్ అనేది ఫారెక్స్లో జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ గ్లోబల్ మార్కెట్, గ్లోబల్లో కల్లా హైయెస్ట్ ఇది. ఓకే, ఫారెక్స్ మార్కెట్లో అబౌట్ డైలీ వచ్చేసి $8.3 trillion టర్న్ ఓవర్ అవుతుంది డైలీ. ఓకే, ఎంత మనీ అవుతుందో చూడండి, ఎంత వాల్యూమ్ ఉందో, ఎంత లిక్విడిటీ ఉందో మీరు అక్కడే చూసుకోవచ్చు. ఎంతమంది బయర్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారో సెల్లర్స్ చూసుకోండి. ఓకే, 8.3 వరకు ఉంది ట్రిలియన్ ప్రెసెంట్ అప్పుడు. అది ఇంకా ఫ్యూచర్లో పెరగచ్చు అని చెప్తున్నారు అందరూ. డెఫినెట్గా పెరుగుతుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఓకే, ఇంకా ఇన్వెస్టర్స్ అందరూ ఇంకా దూకుతున్నారు అనమాట మార్కెట్స్లోకి. అందరూ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ మార్కెట్స్ గురించి. ఓకే, ఇలా గుడ్ వాల్యూమ్ గుడ్ లిక్విడిటీ అనేది ఫారెక్స్ మార్కెట్స్లో ఉంటుంది. మన మార్కెట్స్లో అంత దొరకపోవచ్చు, ఎందుకంటే మన మార్కెట్స్లో తక్కువ మంది ట్రేడ్ చేస్తుంటారు. ఈ ఫారెక్స్ అంటే ఇంక తెలిసిందే కదా, గ్లోబల్ వైడ్, ఆల్ ఓవర్ గ్లోబల్ వైడ్ అందరూ ట్రేడ్ చేస్తుంటారు కాబట్టి మంచి వాల్యూమ్ మంచి లిక్విడిటీ అని దొరుకుతుంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి నాట్ టు హోల్డ్ ఫర్ లాంగ్ టైమ్. అంటే మీరు ఇప్పుడు ఇంట్రాడేలో తీసుకున్నారనుకోండి ఇండియన్ మార్కెట్లో, 1 డేలో కల్లా మీ పొజిషన్ని స్క్వేర్ ఆఫ్ చేసేయాలి. ఓకే, అదే మీరు ఫారెక్స్ మార్కెట్లో చూసుకున్నారు అంటే ఇలా మీకు ఎటువంటి టైమింగ్స్ అనేటివి ఉండవు. మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు. అంటే మీకు తెలిసిందే కదా, మార్కెట్ అనేది మన పొజిషన్లో మూవ్ అవుతూ ఉందంటే పైకైనా మూవ్ అవుతూనే ఉంటుంది, కిందకైనా మూవ్ అవుతూనే ఉంటుంది. అప్ టు మన టార్గెట్స్ రీచ్ అయ్యేంత వరకు, కానీ ఇంకా మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. అదే మీరు ఇంట్రాడేలో తీసుకున్నారంటే ఇండియన్ మార్కెట్స్లో ఆ రోజు కల్లా మీరు క్లోజ్ చేయొచ్చు. అదే మీరు ఫారెక్స్లో అనుకోండి, ఇంకా మీరు ఎన్ని రోజులైనా హోల్డ్ చేసుకోవచ్చు, మీకు ఎటువంటి టైం రిస్ట్రిక్షన్స్ అనేటివి ఉండవు అనమాట. మనకి ఇక్కడ నాట్ టు హోల్డ్ ఫర్ లాంగ్ టైం అంటే. అలానే ఇక్కడ మీకు నో లెవరేజ్ ఫర్ స్వింగ్ ట్రేడ్స్ అని చెప్పాను కదా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు నో లెవరేజ్ ఫర్ స్వింగ్ ట్రేడ్స్ అని రాస్తున్నాం. లెవరేజ్ అంటే మీకు ఇందాకే అర్థమైంది, ఈ పాయింట్ కానీ ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. దాని కానీ చెప్తా చూడండి చార్ట్స్లో. ఇక్కడ మీరు చార్ట్స్లో చూసుకోవచ్చు, మీరు ఏదైనా ఒక స్వింగ్ పొజిషన్ తీసుకున్నారంటే అంటే మీ డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అవుతూనే ఉంది, స్వింగ్ పొజిషన్ తీసుకున్నారు. ఓకేనా, ఇండియన్ మార్కెట్స్లో మీకు లెవరేజ్ అనేది దొరకదు. ఇదే ఇంకా మొత్తం పాయింట్, ఇదే మీ ఫుల్ లెవరేజ్ గురించే. లెవరేజ్ అంటే మీరు ఎక్కువ కొనలేరు. ఓకే, మీ మార్కెట్లో డైరెక్షన్ మీ డైరెక్షన్లో మూవ్ అవుతున్నా కానీ మీరు మంచి ప్రాఫిట్స్ చేయలేరు ఇండియన్ మార్కెట్లో, లివరేజ్ ఉండదు కాబట్టి. అలానే ఇక్కడ మీరు ఫారెక్స్లో మంచి లివరేజ్ ఉంటుంది కాబట్టి మంచి ప్రాఫిట్స్ తీయచ్చు, కానీ మీకు రిస్క్ అనేది కానీ అలా ఉంటుంది. అది కానీ గుర్తుపెట్టుకోండి. మార్కెట్ మీరు అనుకున్న డైరెక్షన్లో మూవ్ అవ్వాలంటే మీకు ప్రాఫిట్ ఎంత కనిపిస్తుందో అంతే లాస్ కానీ కనిపిస్తుంది. అది మటుకు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు ప్రాఫిట్ ఎంత ఉంటుందో అందులో రిస్క్ కానీ అంతే ఉంటుంది. ఇది అన్నమాట ఈ పాయింట్ గురించి. అలానే నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ టైం డికే. మన మార్కెట్లో ఉండేది ఇదే, టైం డికే ఉంటుంది. మీరు పొజిషన్ తీసుకుంటారు, మీ పొజిషన్ కరెక్టే, ఓకే, మీరు అనుకున్న విధంగానే మార్కెట్ మూవ్ అవుతుంది, కానీ నాకు లాస్ వస్తుంది అని మీరు పెడతా ఉంటారు కామెంట్స్లో. మీరు ఎప్పుడు చెప్తానే ఉంటారు, నేను అనుకున్నట్టే మార్కెట్ మూవ్ అయింది కానీ నాకు లాస్ వస్తుంది. ఇదే మన మార్కెట్స్లో ఉండే మెయిన్ ఇదే, మనకి లాస్ వచ్చేదానికి మెయిన్ రీజన్, వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వచ్చేసి ఇదే అనమాట. ఎందుకంటే మనకు టైం డికే అని ఉంటుంది. ఇప్పుడు మీరు మార్కెట్స్ చార్ట్స్ ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఇది అర్థమయ్యే ఉంటుంది, టైం డికే అంటే థీటా డికే అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన నిఫ్టీ మార్కెట్లో ఇక్కడ చూసుకుందాం, దాన్ని ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు రెసిస్టెన్స్ జోన్ బ్రేక్అవుట్ అయిందని చెప్పేసి ఎంట్రీ తీసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ బ్రేక్ ఉంది అని చెప్పేసి మీరు ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. ఈ పొజిషన్ దగ్గర ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు అనుకుందాం, ఎంట్రీ తీశారు, మీ టార్గెట్స్ అనేవి అప్ సైడ్ ఉన్నాయి. మీ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి చూడండి ఎంత టైం పట్టిందో చూడండి. ఇక్కడ చూడండి ఎంత టైం పట్టిందో చూడండి. ఇంతసేపు కన్సోలిడేట్ అయిపోయింది, ఇంతసేపు మార్కెట్ కన్సోలిడేషన్ ఇక్కడ అయింది అంటే మీకు లాస్ అనేది కన్ఫామ్, మీకు ప్రీమియం అనేది పడిపోతుంది, మీకు లాస్ అనేది బాగా భారీగా వస్తుంది. ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళకి లాస్ వచ్చేస్తుంది. చూడండి ఇంతసేపు కన్సోలిడేట్ అయింది, కానీ మీ మార్కెట్లో మీ డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అయింది, కానీ మీకు లాస్ వచ్చింది. ఎందుకు? ఈ టైం డికే వల్ల. ఓకే, ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళకి, ఓకేనా. ఆప్షన్ సెల్లింగ్ చేసిన వాళ్ళకి ఈ ఎంతసేపు అయితే ఇక్కడ కన్సోలిడేట్ అయిందో మార్కెట్, ఆ ప్రీమియం డికే అంతా వాళ్ళకి ప్రాఫిట్గా పోతుంది. ఓకే, మనం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లెర్నింగ్ చేసుకునేటప్పుడు మన దగ్గర క్యాపిటల్ తక్కువగా ఉందని ఆల్మోస్ట్ మనం ఆప్షన్ బయింగ్నే ప్రిఫర్ చేస్తూ ఉంటాం. మనం ఆప్షన్ బయింగ్ ప్రిఫర్ చేసినప్పుడు ఈ టైం డికేనే మన క్యాపిటల్ని చాలాగా తినేస్తూ ఉంటుంది. మన క్యాపిటల్ని తినేసేది ఈ టైం డికేనే, మన మార్కెట్ మన డైరెక్షన్లో పోయినా కానీ. ఇదనమాట మన ఇండియన్ మార్కెట్లో ఉండే ఇంకో డ్రాబ్యాక్ వచ్చేసి. అదే మీరు ఫారెక్స్లో చూసుకున్నారంటే ఇలాంటి టైం డికేలు థీటా డికేలు ఏవి ఉండవు అనమాట. చూడండి, మార్కెట్ ఇక్కడ చాలాసేపు కన్సోలిడేట్ అయింది,
చూడండి ఇక్కడ మీరు యూఎస్డి చూసుకున్నారు అంటే ఎక్స్ఐ యూఎస్డి ఎంతసేపు మార్కెట్ కన్సోలిడేట్ అయినా మనకి ఇబ్బంది ఏం లేదు, టార్గెట్స్ని రీచ్ అవుతుంది. టార్గెట్స్ని రీచ్ అవ్వడమే మనకి ఇక్కడ కావాలి ఇక్కడ, ఎందుకంటే మనకి థీటా డికే టైం డికే ఎటువంటివి ఇక్కడ మీకు ఉండవు అనమాట ఫారెక్స్ మార్కెట్స్లో. ఓకే, ఇది మనకి ఇక్కడ ఒక అడ్వాంటేజ్గా ఉంటుంది చూసుకోండి. ఓకే, ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఇది, మనకు మెయిన్ డ్రాబ్యాక్ మన దాంట్లో చూసుకుంటే. ఆప్షన్ సెల్లర్స్కేమో ఓకే, వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది, థీటా మనకి ఎంతసేపు అయితే అక్కడే కన్సోలిడేట్ అవుతుందో అంత వస్తుంది. అలానే మనకి 7th పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్. ఓకే, చూసుకోండి మ్యానిపులేషన్స్. మన మార్కెట్ ఎంత ఉంటుంది మహా అంటే రోజుకి చాలా తక్కువగా ఫారెక్స్తో గ్లోబల్ మార్కెట్స్తో పోల్చుకున్నారంటే, ఫారెక్స్ మార్కెట్స్తో పోల్చుకున్నారంటే తక్కువగానే ఉంటుంది వాల్యూ. ఒక బిగ్ ప్లేయర్ ఎవరైనా దిగారు అంటే ఒక స్టాక్ చరిత్రనే మార్చేయచ్చు. ఓకేనా, అలానే నిఫ్టీలో కానీ మరీ హ్యూజ్ అమౌంట్ ఒక్కసారి పెద్ద ఇష్యూస్ వచ్చి పెట్టిందంటే అలా ఇలా కొంచెం మ్యానిపులేట్ చేయొచ్చు. మ్యానిపులేషన్స్ ఉంటాయి మన మార్కెట్లో, అవి తక్కువగా ఉంటాయి ఎక్కువగానే ఉంటాయి. ఫారెక్స్తో పోల్చుకున్నామంటే ఎక్కువగానే ఉంటాయి. అదే ఫారెక్స్ మార్కెట్ చూసుకున్నారంటే రోజుకి 8.3 ట్రిలియన్ డాలర్స్ టర్న్ ఓవర్ అవుతుంది అక్కడ. ఆ 8.5 ట్రిలియన్ డాలర్స్లో ఎంత పెద్ద ప్లేయర్ వచ్చి ఎంత ఎక్కువ అమౌంట్ వేస్తే అక్కడ మ్యానిపులేషన్ జరగాలి, మీరే ఆలోచించండి. ఓకే, మ్యానిపులేషన్స్ ఫారెక్స్ మార్కెట్స్లో చాలా తక్కువగా ఉంటాయి. మన మార్కెట్స్లో మ్యానిపులేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మన మార్కెట్లో మ్యానిపులేషన్స్ అలానే ఫేక్ బ్రోకర్స్ ఎక్కువగా ఉంటాయి. ఫారెక్స్ మార్కెట్లో మీరు అవి చాలా తక్కువగా చూస్తుంటారు అనమాట. ఓకే, ఇది అనమాట ఫారెక్స్ మార్కెట్కి మన మార్కెట్కి ఉండే మేజర్ డిఫరెన్సెస్. మీకు నీట్గా అర్థమయ్యాయి అనుకుంటున్నా. అలానే ఇక్కడ చూసుకోండి, మనకి ఏది బెస్ట్ ఏ ట్రేడింగ్ అనుకుంటే మన మార్కెట్స్లో ఎటువంటి ట్రేడింగ్ అయినా నువ్వు చేసుకోవచ్చు. స్కాల్పింగ్ చేయొచ్చు, ఇంట్రాడే చేసుకోవచ్చు, లాంగ్ టర్మ్ చేసుకోవచ్చు, షార్ట్ టర్మ్ ఏమైనా చేసుకోవచ్చు. ఫారెక్స్లో మీరు కొన్ని మటుకు బాగా చేసుకోవచ్చు. అవి ఏంటంటే ఇంట్రాడే చేసుకోవచ్చు, మీకు మంచి లెవరేజ్ ఇస్తాడు, టైం డికే ఉండదు, ఎక్కడ టైం డికే ఉండదు ఇంట్రాడేలో. ఓకే, బెస్ట్ స్వింగ్ ట్రేడ్స్ బాగా వర్క్ అవుతూ ఉంటాయి అనమాట ఇక్కడ. ఓకేనా, అలానే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన మార్కెట్స్లో ఇవన్నీ చేయొచ్చు. లాంగ్ టర్మ్కి షార్ట్ టర్మ్కి ఆప్షన్స్ బయింగ్ ఇవన్నీ చేస్తారు కదా. మీరు ఈ ఆప్షన్స్ బయింగ్ థీటా డికే వల్ల అలానే మీకు లెవరేజ్ తక్కువ ఉండడం అనేది మంచి డ్రాబ్యాక్స్ అవుతాయి. ఇక్కడ ఫారెక్స్ మార్కెట్స్లో అవి ఉండవు. అలానే క్రిప్టోని లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్టింగ్ కోసం మటుకే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీ దగ్గర ఎక్కువ క్యాపిటల్ ఉంది, ఎక్కువగా బై చేసుకుంటూ నేను స్కాల్ప్ చేసుకుంటా ట్రేడ్ చేసుకుంటా అంటే ఓకే, నాట్ అన్ ఇష్యూ. ఇప్పుడు మీ దగ్గర తక్కువ క్యాపిటల్ ఉంది, క్రిప్టో మార్కెట్స్లో నేను దిగుతాను అంటే మీకు అక్కడ ఛార్జెస్ కొంచెం హైగా ఉంటాయి. మీకు వచ్చే ప్రాఫిట్స్ని ఆ ఛార్జెసే మొత్తం తినేస్తుంది. ఓకేనా, మీకు పెద్ద ప్రాఫిట్స్ అనేవి కనిపించవు. అందుకనే లాంగ్ టర్మ్ ఫ్యూచర్లో మోస్ట్ ప్రాబబ్లీ ఫ్యూచర్ మొత్తం కూడా డిజిటల్ కరెన్సీనే ఉంటుంది. ఆల్రెడీ బిట్ కాయిన్, బైబిట్ వీటన్నిటి వాలెట్లు వచ్చేసి ఉన్నాయి, ఆల్రెడీ ట్రేడింగ్గా జరుగుతుంది అనమాట. ఫ్యూచర్లో మనకి క్యాష్ అనేది డిజిటల్ కరెన్సీలో ఉండే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో క్రిప్టో మార్కెట్స్లో ఎంత అవ్వాలనుకుంటే ఇదే మంచి టైము. ఇప్పుడే మార్కెట్స్ అన్నీ గ్రో అవుతున్నాయి. మార్కెట్స్ గ్రో అయిన తర్వాత మీరు ఏం చేసుకోలేరు అనమాట. మరీ హైలో పట్టుకున్నారంటే తర్వాత ఏదైనా ఒక కరెక్షన్ చూపించిందంటే మళ్ళీ ఇబ్బంది పడతారు. ఓకే, ఫ్యూచర్ మటుకు డిజిటల్ కరెన్సీనే ఉంటుంది, అందుకనే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చెప్తున్నాను. ఓకే, ఇదనమాట ఈ వీడియోలో ప్రతి ఒక్క పాయింట్ 3 మార్కెట్ల గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇంకో విషయం చెప్పాలి మీకు, క్రిప్టో మార్కెట్ అనేది 24 hours ఉంటుంది, ఎవ్రీడే ఉంటుంది, నో హాలిడేస్ ఏమి ఉండవు. నో హాలిడేస్ 24 hours ఓపెన్లో ఉంటుంది. క్రిప్టో మార్కెట్ అనేది 24 hours ఓపెన్లో ఉంటుంది. ఫారెక్స్ మార్కెట్ చూసుకున్నారు అంటే 24 hours ఓపెన్లో ఉంటుంది, కానీ అప్ టు మండే టు ఫ్రైడేనే ఉంటుంది అనమాట. ఓకే, 24 hours మండే టు ఫ్రైడేనే ఉంటుంది ఫారెక్స్ మార్కెట్. ఇండియన్ మార్కెట్ చూసుకున్నారు అంటే మీకు తెలిసిందే 9:15 to 3:30 వరకు ఉంటుంది. ఓకే, ఇండియన్ మార్కెట్ వచ్చేసి ఫారెక్స్ మార్కెట్ వచ్చేసి మీకు ఎవ్రీడే 24 hours ఓపెన్లోనే ఉంటుంది, అప్ టు మండే టు ఫ్రైడేనే 2 days మీకు హాలిడే ఇస్తారనమాట, మైండ్ని కొంచెం రిలాక్సేషన్ చేసుకోవడం కోసం. ఇండియన్ మార్కెట్లో వచ్చేసి 9:15 to 3:30 వరకు ఉంటుంది. ఇండియన్ మార్కెట్ 9:15 to 3:30 అది మనకి మార్నింగ్ టైం. ఈ మార్నింగ్ టైమే మనకి మోస్ట్లీ వర్క్స్, జాబ్ చేసుకునే వాళ్ళు జాబ్కి, ఇలానే ఇంకా ఇంట్లోకి ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నారు, ఏదైనా పని ఉంది, ఏమైనా ఉన్నాయంటే ఈ మార్నింగ్ సెషన్లోనే మనకి వర్క్స్ అన్నీ ఉండేది మనం. ఓకే, ఇండియన్ మార్కెట్లో. అదే మీరు ఫారెక్స్లో చూసుకున్నారంటే 24 hours ఓపెన్లోనే ఉంటుంది. ఓకే, మీకు ఎప్పుడు వరకు అయిపోయింది, నేను ఇప్పుడు ఫ్రీ టైంలో అంటే అప్పుడు మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, ఇది కానీ మంచి అడ్వాంటేజ్ మనకు ఫారెక్స్లో. ఇండియన్ మార్కెట్స్లో ఇది మనకి దొరకదనమాట. ఇండియన్ మార్కెట్స్లో కానీ టైం ఎక్స్టెండ్ చేయాలని చూస్తున్నారు, చూద్దాం అది ఎప్పుడుగా వస్తుందో. మీరు వీటిలో ఏ మార్కెట్ బెస్ట్ అని మమ్మల్ని అడిగారంటే మేమైతే ఇదే చెప్తాం అనమాట, ఎక్కడ ఆపర్చునిటీ దొరికితే అదే బెస్ట్ మార్కెట్. ఓకే, ప్రతి ఒక్క మార్కెట్లో మీకు మంచి ఆపర్చునిటీస్ దొరుకుతాయి. మీకు ఆపర్చునిటీ ఎక్కడ దొరికిందంటే ఆ ఆపర్చునిటీలో దొరకడమే. ఓకేనా, ఏ మార్కెట్లో ఆపర్చునిటీ ఉందంటే ఆ మార్కెట్లోకి దిగేయడమే. క్రిప్టో మార్కెట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా గ్రో అవుతుంది, మనకు తెలిసిందే ఆ విషయం. డిజిటల్ కరెన్సీ కన్ఫామ్గా వస్తుంది. ఇప్పటికే బిట్ కాయిన్ని
బిట్‌కాయిన్ గురించి మీకు బాగా తెలిసిందే. ఇప్పటికే ఎంతో భారీగా పెరిగిపోయింది. అలానే ఇంకా చాలా కాయిన్స్ అనేటివి మార్కెట్‌లోకి రిలీజ్ అవుతా ఉన్నాయి, వస్తా ఉన్నాయి. వాటిలో ఎన్ని నిలబడతాయో, ఎన్ని పడిపోతాయో తెలీదు. ఈ మార్కెట్‌లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి, కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. మనం అడ్వాంటేజెస్‌ని బాగా యూజ్ చేసుకుంటూ, ఆ డ్రాబ్యాక్స్‌లో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే. వాటిని యూజ్ చేసుకుంటూ ముందుకు మూవ్ అవుతూ ఉండాలనమాట. ప్రతి మార్కెట్ గురించి తెలుసుకుంటూ మూవ్ అవుతూ ఉండడమే మన గోల్ అనమాట. అలానే మీకు లైవ్‌లో నేను చూపిస్తాను. ఈ ఫారెక్స్ మార్కెట్స్‌లో బై చేసేది, సెల్ చేసేది అన్నీ కూడా నేను లైవ్‌లో చూపిస్తాం. ఓకే. లైవ్ సెషన్‌కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ట్రాప్ ట్రేడింగ్ ఇలాంటి మంచి ట్రేడ్‌లన్నీ దొరుకుతానే ఉంటాయి ఫారెక్స్ మార్కెట్‌లో. అవి గాని చూద్దాం. ఇంకోటి న్యూస్‌లో వచ్చినప్పుడు ఫారెక్స్ మార్కెట్ మంచి వాలటాలిటీ చూపిస్తాయి. ఆ వాలటాలిటీని చూసామంటే మంచి గ్యామ్లింగ్ జరగచ్చు అక్కడ. మంచి గ్యామ్లింగ్ జరుగుతుంది. భలే ఉంటదనమాట ఆ ట్రేడింగ్ అనేది. ఓకే. అది గాని చూద్దాం. అది లైవ్‌లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. న్యూస్‌లో ఎప్పుడెప్పుడు ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా మీకు ప్రతి ఒక్క పాయింట్ డీటెయిల్‌గా అండర్‌స్టాండ్ అయింది అని అనుకుంటున్నాను. ఓకే. అలానే నేను ఫారెక్స్‌లో ఎవరైనా ట్రేడ్ చేయాలనుకుంటున్నారంటే కింద యాప్స్ లింక్స్ ఇస్తాననమాట. యాప్స్ లింక్స్ ద్వారా మా లింక్ ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు అంటే మేము మా సెపరేట్ కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. ఆ స్ట్రాటజీ ఫ్రీగా ఇస్తాం. అలానే టెలిగ్రామ్‌లో ఒక ప్రీమియం ఛానల్ క్రియేట్ చేస్తున్నాం. ఆ ఛానల్‌కి కానీ యాక్సెస్ ఇస్తాం. లైఫ్ టైమ్ యాక్సెస్. ఓకే. అలానే మార్కెట్స్‌లో టైమింగ్స్‌లో మంచి వాలటాలిటీ వస్తుంది, మంచి వాల్యూమ్ జరుగుతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారంటే మా కామెంట్స్‌లో తెలపండి. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ టైమింగ్స్‌లో ఈ మార్కెట్ మంచి వాలటాలిటీ ఉంటుంది. ఆ టైమ్స్‌లోనే ఎందుకు ఉంటుంది? ఆ టైంలోనే ఎందుకు అంత వాలటాలిటీ చూపిస్తుంది? ఏ టైంలో ఇన్‌స్టిట్యూషనల్ ప్లేయర్స్ వస్తారు? అది గాని తెలుసుకుందాం. ఏ మార్కెట్‌లో ఏముంటదో దాని గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటికే వీడియో మంచి లాంగ్ వీడియో అయిపోయింది. ఓకే. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా గానీ కామెంట్స్‌లో తెలపండి. ఓకే. మాకేమైనా ఫీడ్‌బ్యాక్ ఇస్తారా అది గాని తెలపండి. ఓకే. ఇంకా మేము చాలా కోర్సెస్ చేస్తున్నాం. మ్యూచువల్ ఫండ్స్ కోర్సెస్ గాని ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వొస్తుంది. అలానే ఫండమెంటల్ కోర్స్ ఇచ్చున్నాం. దాన్ని గాని చెక్‌ఔట్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ గాని డిస్క్రిప్షన్‌లో ఇస్తా. దాన్ని గాని చెక్‌ఔట్ చేసి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. టెలిగ్రామ్ ఛానల్‌లో ప్రతి ఒక్క ఆ న్యూస్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాం. అలానే ఎటువంటి ట్రేడ్స్ ఉన్నా అక్కడ మేము పోస్ట్ చేస్తూ ఉంటాం. ఆ ట్రేడ్‌ని ఎందుకు ప్లాన్ చేయాలో పోస్ట్ చేస్తూ ఉంటాం మేము. పోస్ట్ చేసే ట్రేడ్ ఇక్కడ తీసేసుకోండి అక్కడ ఎగ్జిట్ అయిపోండి అని చెప్పట్లేదు. మీకు ఎందుకు ట్రేడ్ ప్లాన్ చేయాలని చెప్తున్నాం. అదే మీరు ఇంపార్టెంట్‌గా తెలుసుకోవాల్సింది. ఏ ట్రేడర్ అయినా అదే ఇంపార్టెంట్‌గా తెలుసుకోవాల్సింది. ఓకే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. మాకు ఎంతో హెల్ప్ అవుతుంది. మీరు చేసే ఒక్కొక్క లైక్ మాకు మంచి మోటివేషన్ ఇస్తుంది అనమాట. ఇటువంటి ఎన్నో వీడియోస్ చేయడం కోసం. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్స్‌లో తెలపండి. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్‌లో తెలపండి. నెక్స్ట్ వీడియో దాని గురించే తెలుసుకుందాం. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.